హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలండి. అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకొని కాస్త మగ్గించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం రైస్ కూడా ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి సరిపోయే విధంగా వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ సాంబార్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత ఒక క్యారెట్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఆలు యాడ్ చేసుకోవాలండి. కాలీఫ్లవర్, బీన్స్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని కాస్త మగ్గించుకోవాలండి. మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చాగా దంచుకోవాలి, ఎక్కువ మెత్తగా చేయకూడదండి. 5-6 వెల్లుల్లి, ఒక పెద్ద సైజ్ టమోటా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తరువాత వెజిటేబుల్స్ చక్కగా మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలండి. మనం వేసిన మసాలా కూడా ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. 1 కప్పు కందిపప్పు కడిగి శుభ్రపరచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి మొత్తం కలుపుకోవాలండి. సాల్ట్ తక్కువైతే ఇప్పుడు చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని 10 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి మెత్తగా ఉడుకుతుందండి. కందిపప్పు రైస్ అనేది ఈక్వల్గా మెత్తగా ఉడుకుతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేయటం వల్ల మనకి సాంబార్ రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మరొక్కసారి మొత్తం కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే రెసిపీ అనేది అర్థమవుతుందండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.